ఆరోగ్యవంతమైన జిల్లాగా పేరు వచ్చేలా నిత్యం డాక్టర్లు కృషి చేయాలని వ్యాధుల మానిటరింగ్ ప్రత్యేక అధికారి ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఐఏఎస్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రులు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. జనగాబాద్ ఎంసీహెచ్ మాతా శిశు ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి సందర్శించి ఆసుపత్రి సేవలపై అడిగి తెలుసుకున్న అనంతరం మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రజలకు వచ్చే సీజనల్ వ్యాధులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వైరసెస్ ఉంటాయి, బ్యాక్టీరియాస్ ఉంటాయి, ప్లస్ హైజీనిక్ హ్యాండ్ వాషింగ్, ఫ్రీక్వెంట్గా క్లీనింగ్, ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్ క్లీనింగ్, ఇవన్నీ మన అవేర్నెస్ ఇవ్వాలి. చాలా ఎక్సలెంట్ ఉంది. ఇదే హైజీనిక్ మెయింటైన్ చేయండి. ఏ విధంగా చేస్తుంటే ఎక్కడి నుంచో వస్తుంటారు. కొన్ని నిన్న నాంపల్లి ఏరియా హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ చాలా ఫెసిలిటీస్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. పేషెంట్ రావడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ చాలా బాగుంది ఫెసిలిటీస్. ఎట్ ది సేమ్ టైం మనకు ఫార్మసిస్ట్ ఉన్నారు, మెడిసిన్స్ డెంగ్యూకు, చికెన్ గున్యా, మలేరియా టెస్ట్ కిట్స్ ఇవన్నీ మీకు సఫిషియెంట్గా ఉన్నాయా? స్నేక్ బైట్స్, సీజనల్గా స్నేక్ బైట్స్ టాబ్లెట్స్ ఇవన్నీ ఇవి కరెక్ట్గా లేకుండా ఆల్ ప్రివెంటివ్ తీసుకుంటున్నారు, టీమ్ కాల్ చేస్తున్నారు. ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్స్ ఇస్తారు, ఫీల్డ్ లెవెల్లో స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్స్ అయితే మీరు అది కూడా ఉపయోగించుకోవచ్చు. దిశ వీళ్ళని కూడా ఉపయోగించుకోవచ్చండి. యాభై సెంటర్, సైన్స్ సెంటర్ స్టాఫ్ కూడా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అంటే జ్వరం వస్తే కూడా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అన్నీ మల్టీవేరియస్ టెస్ట్ చేస్తారు. అందులో హెచ్ఐవి ఏదన్నా సార్ అన్నీ ఇమీడియట్గా మీరు కేర్ తీసుకోండి. ఇది కేవలం ఒక డెంగ్యూ నేరా అనేది కాదు కదా, ఆల్ ఎలాంటి డిసీజ్ లేకుండా హెల్దీ జన్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే వర్క్ చేయాలని చెప్పి మనకు కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఎంసీహెచ్, మన డిఎంహెచ్ చాలా యాక్టివ్ మల్లికార్జున గారు సార్. మీ అందరూ అలా ఈ కలెక్టర్ గారి అండర్లో మంచిగా టీం వర్క్ చేస్తూ ఎలాంటి డిసీజెస్ రాకుండా ప్రివెంటివ్గా తీసుకుంటే ఎప్పటికప్పుడు టెస్టింగ్, మెడిసిన్స్ ఇస్తూ ఉండాలని చెప్పి నేను ఓపెన్ చేయండి. దాంట్లో కంపల్సరీ 30% ఆఫ్ ద పర్సన్స్ అందరికీ కూడా మీరు ర్యాపిడ్ టెస్ట్ అండ్ ఈవెన్ మలేరియా స్లైడ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి టెస్ట్ కూడా కంటిన్యూస్గా చేస్తుంటే అట్లీస్ట్ మీరు ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని అడ్రస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ షుడ్ బి కంపల్సరీ బి టేకెన్ కేర్ ఎవ్రీవేర్. దట్ ఈస్ నెంబర్ 1. Second point is whenever there is an issue, especially children. So unlike adult, the seasonal disease gani dengue effect will be more higher in children. We cannot handle them kabatti. So children alanti cases unne matram definitely it needs immediate medical attention kabatti. So availability of beds gani, availability of medicines and also coordination between the respective labs and also the doctors in terms of getting timely reports. మీరు ఎంత ఫాస్ట్గా ఇక్కడ ఉన్న చిల్డ్రన్ని ట్రీట్ చేసి మీరు పంపిస్తారో అంత ఫాస్ట్గా వేరే చిల్డ్రన్ని ఇక్కడ అటెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ డిలేడ్ హియర్ దెన్ ద చైల్డ్ విల్ గో టు ప్రైవేట్ హాస్పిటల్, ఇట్ విల్ బి హైలీ ఎక్స్పెన్సివ్. సో వీఆర్ హియర్ టు డూ సమ్ మెడికల్ అసిస్టెన్స్ టు దీస్ నీడీ పూర్ ఫ్యామిలీస్ కాబట్టి సో ఫాస్ట్గా ఇక్కడ ఉన్న చిల్డ్రన్కి అసిస్టెన్స్ చేసుకుని తొందరగా డిస్పోజ్ చేయాలి. దట్ ఈస్ ద గోల్. సో ఐ వాంట్ ది ఎంసీహెచ్ సూపరింటెండెంట్ అండ్ దిస్ టీమ్ టు ప్రొయాక్టివ్లీ వర్కింగ్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. అండ్ ఆల్సో దిస్ హాస్పిటల్ సార్, ఈ మన మెయిన్ ఎంసీహెచ్ హాస్పిటల్ చైల్డ్ కేర్ మొత్తం ఇక్కడే జిల్లా మొత్తం చూసుకుంటాం. వీ హ్యావ్ సిహెచ్సిస్ ఆల్సో రిప్రజెంటింగ్ ఇన్ 3 సిహెచ్సిస్ ఉన్నాయి, 4 సిహెచ్సిస్ ఉన్నాయి. సో సిహెచ్సిస్ నుంచి కూడా కేసు వస్తే కూడా ఇక్కడ మనం ఫాస్ట్ పంపిస్తాం. సో యాంటీ నార్మల్ యాక్టివిటీస్, యాంటీ ఫీవర్ సర్వే కూడా వీఆర్ ఆన్ గోయింగ్ రెగ్యులర్ ఇన్ ద డిస్ట్రిక్ట్.